నిజంగా మహాభారతమే ఉంటే ఒకవేళ జరిగి ఉంటే ఇలానే ఉండేదేమో అన్నంత నచ్చింది ఆ విజువల్స్. అలా అంత బాగున్నాయి. సో మీరైతే అసలు మిస్ కాకండి మూవీని. హాయ్ గాయ్స్, మార్నింగ్ కలిగి మూవీ చూడడం జరిగింది. చాలా ఎక్సైటెడ్గా వెళ్ళాను. అసలు మార్నింగ్ నుంచి అసలు ఫోన్ చూడలేదు, రివ్యూస్ చూడలేదు. ఎందుకంటే మొత్తం అందరూ స్నాప్స్ పెట్టేసి, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టేసి, ఒక్క సీన్ అయినా తెలిస్తే బాగోదని చెప్పేసి ఫోన్ అసలు చూడకుండా డైరెక్ట్ థియేటర్కి వెళ్ళి చూద్దామని చెప్పేసి లేట్గా లేచి థియేటర్కి డైరెక్ట్గా వెళ్ళిపోయినా. సో మూవీ చూసాక నా ఒపీనియన్ అయితే చాలా బాగుంది భయ్య. సూపర్, అవుట్ అండ్ అవుట్, క్లీన్, ఫెంటాస్టిక్. సో నెక్స్ట్ లెవెల్ మూవీ. సో కమింగ్ టు ఫస్ట్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి కొంచెం స్లో అనిపిస్తుంది. ఏంట్రా బాబు ఇలా ఇంత స్లోగా నడుస్తుంది అనేలాగా. నాగేష్ మామ పిక్చర్ అవి బాకీ మేరే దోస్త్ అన్నట్టు ఇంటర్వెల్ బ్యాంక్ ఇస్తాడు. సినిమా అక్కడ లేస్తుంది, జై అని ఇలా లేస్తుంది. అక్కడి నుంచి ఉంటుంది భయ. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇక మ్యాడ్ మ్యాక్స్, అసలు క్రేజీ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. కమింగ్ టు నాగేశ్విన్ భయ, యూ డిడ్ ఇట్. నువ్వు 5 years నీ హార్డ్ వర్క్ అయితే పే ఆఫ్, నెక్స్ట్ లెవెల్ అసలు. కమింగ్ టు ప్రభాస్ గారు క్యారెక్టరైజేషన్ అయితే చాలా డిఫరెంట్గా రాశారు అశ్విన్ గారు. సో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, సో క్యూట్ కామిక్ రోల్, లైక్ చిల్ అవుట్ గా ఇలాగా. సో బాగుంది. అండ్ కమింగ్ టు అమితాబ్ బచ్చన్ గారు, అశ్వత్థామ, ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం. అసలు క్రేజీ. అశ్వత్థామ క్యారెక్టర్కి అమితాబ్ బచ్చన్ గారు తప్ప ఎవ్వరు అసలు యాప్ట్గా లేరు. అంత బాగా పర్ఫామ్ చేశారు. క్రేజీ అంటే క్రేజీ అసలు. సో కమింగ్ టు దీపికా పడుకోన్ గారు. సో దీపికా పడుకోన్ గారి సినిమాలో చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ రోల్. సో తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ కమింగ్ టు కమల్ హాసన్ గారు లైక్ ఉన్న కొద్ది టైంలో చాలా బాగా చేశారు, లైక్ నెక్స్ట్ లెవెల్. అండ్ చాలా క్యామియోస్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్ క్యామియోస్ ఉన్నాయి. సో క్యామియోస్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. మహాభారతం రిఫరెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ. అసలు మీకు కానీ పురాణాలు తెలిసి ఉంటే, మీకు కూడా లైక్ పురాణాల మీద ఒక క్లారిటీ ఉంటే మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అంత బాగుంది. నాకైతే మహాభారతం అసలు ఒకవేళ నిజంగా మహాభారతమే ఉంటే ఒకవేళ జరిగి ఉంటే ఇలానే ఉండేదేమో అన్నంత నచ్చింది ఆ విజువల్స్. అలా అంత బాగున్నాయి. సో మీరైతే అసలు మిస్ కాకండి మూవీని. మొత్తానికైతే ఒక విజువల్ వండర్ మూవీ. సో మీరు కూడా అసలు థియేటర్లో అసలు మిస్ కాకండి. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ దిస్ వీకెండ్. కలికి అసలు మిస్ కావద్దు, ఎందుకంటే ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు. సో ప్లీజ్ గో వాచ్ and please subscribe to my channel. Thank you. Bye bye.